హాయ్ ఫ్రెండ్స్, రాహువు ఎల్లప్పుడూ తిరోగమన ప్రయాణంలో ఉంటాడు. రాహు కేతువులు విడదీయరని గ్రహాలు. వివిధ రాశుల్లో ప్రయాణించినా వాటి ప్రవర్తన ఒకేలా ఉంటుంది. శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహం రాహువు. రాహువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి 18 నెలల సమయం పడుతుంది. గత ఏడాది అక్టోబర్ చివరిలో రాహువు మీనరాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2025 వరకు ఈ రాశిలో ప్రయాణిస్తూనే ఉంటాడు. రాహువు అన్ని రకాల కార్యకలాపాలు అన్ని రాశులపై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ఈ విధంగా రాహువు ఇప్పుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2025 మార్చి 8 వరకు ఒకే నక్షత్రంలో ప్రయాణిస్తాడు. ఇది అన్ని రాశులకు ప్రభావితం చేసినప్పటికీ కొన్ని రాశులకు యోగాన్ని ఇస్తుంది. ఇది ఏ రాశిలో ఉందో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి. రాహు సంచారం మీకు వివిధ ప్రయోజనాలను ఇస్తుంది. అధిక ఖర్చులు ఉన్నా ఆదాయానికి లోటు ఉండదు. కొత్త ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. మీరు చాలా సానుకూల ఫలితాలను పొందుతారు. అన్ని రకాల సానుకూల మార్పులు పొందుతారు. మకర రాశి. రాహు సంచారం మీకు శుభయోగాన్ని ఇస్తుంది. ధనానికి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. వివాహితులు జీవితంలో సంతోషంగా ఉంటారు. అవివాహితులు త్వరలోనే వివాహం చేసుకుంటారు. తులారాశి. రాహు సంచారం మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. మీ జీవితం అదృష్టాన్ని వెతుక్కుంటూ ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. మీరు పనిచేసే చోట ప్రమోషన్, జీతం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో మంచి పురోగతి ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.